భారత్కు ఎవరి మధ్యవర్తిత్వం అవసరం లేదని అన్నారు ప్రధాని మోదీ. భారత్ ఎవరి మధ్యవర్తిత్వాన్ని అంగీకరించదని, ఎన్నటికీ అంగీకరించబోదని కూడా అమెరికా అధ్యక్షుడు ట్రంప్నకు తెలిపారు మోదీ. ట్రంప్ మోదీల మధ్య చర్చ జరిగింది. 35 నిమిషాల పాటు జరిగిన ఈ చర్చలో ఆపరేషన్ సింధూర్ వివరాలను ట్రంప్నకు మోదీ వెల్లడించారు. భారత్కు ఎవరి మధ్యవర్తిత్వం అవసరం లేదని అన్నారు ప్రధాని మోదీ. భారత్ ఎవరి మధ్యవర్తిత్వాన్ని అంగీకరించదని, ఎన్నటికీ అంగీకరించబోదని కూడా అమెరికా అధ్యక్షుడు ట్రంప్నకు తెలిపారు మోదీ. ట్రంప్ మోదీల మధ్య చర్చ జరిగింది. 35 నిమిషాల పాటు జరిగిన ఈ చర్చలో ఆపరేషన్ సింధూర్ వివరాలను ట్రంప్నకు మోదీ వెల్లడించారు. భారత్ ఎవరి మధ్యవర్తిత్వాన్ని వహించబోదు అని కూడా మోదీ గారు చెప్పారు. సో మోదీ అండ్ ట్రంప్ మధ్య జరిగిన చర్చలో ఎటువంటి అంశాలు దారితీశాయి, విషయాలన్నీ కూడా మనకి లైవ్ లో అందించడానికి మహేందర్ అయితే రెడీగా ఉన్నారు. మహేందర్, భారత్ పాకిస్తాన్ మధ్యవర్తిత్వం ఎవరు కూడా చేయాల్సిన అవసరం లేదు, ఆ జోక్యం కూడా ఎవరు చేసుకోకపోతేనే బాగుంటుంది అనేటట్టుగా ట్రంప్కు మోదీ చాలా సున్నితంగా చెప్పినటువంటి పరిస్థితి నేడు దాదాపు ఆపరేషన్ సింధూర్ అంటే పహల్గామ్ దాడి జరిగిన తర్వాత ట్రంప్ మోదీకి ఫోన్ చేయడం, తర్వాత భారత్కు సంతాపం తెలియజేయడం, అలాగే ఉగ్రవాదం పైన కలిసి పనిచేద్దాం, ఉగ్రవాదానికి ఎట్టి పరిస్థితుల్లో సరే భారత్ మద్దతు ఉంటుంది అన్నట్టుగా గతంలో ఫోన్ చేశారు. తర్వాత ఇప్పుడు మరోసారి అంటే ఆ తర్వాత ఇంకెప్పుడు కూడా మోదీ అంటే ట్రంప్ కూడా ఇక్కడ మాట్లాడిన దాఖలాలు అయితే ఈ మధ్య కాలంలో G7 సమావేశాల్లో ట్రంప్ మోదీ చాలా కలుస్తారు అనుకున్న నేపథ్యంలో G7 సదస్సుకు వచ్చినటువంటి ట్రంప్ చాలా తొందరగానే అక్కడ నుంచి వెళ్ళిపోవడంతో అక్కడ భారత ప్రధాని మోదీ ఇటు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ను కలవడానికి వీలు కాలేదు. మొత్తానికి ఆ తర్వాత పరిస్థితుల్లో చూస్తే కాశ్మీర్ అంశంలో కానీ పాకిస్తాన్తో యుద్ధ విరమణ కావచ్చు, దౌత్యపరం కావచ్చు, అంటే పాకిస్తాన్తో ఇప్పటికే భారత్ అనేక విషయాల్లో చాలా కఠినంగా వివరిస్తుంది. ఎట్టి పరిస్థితులలో పాకిస్తాన్ ప్రేరేపిస్తున్న ఉగ్రవాదాన్ని వదిలేదే లేదు, పాకిస్తాన్ అంటే కాళ్ళ బేరానికి రావాల్సిందే అనేటట్టుగా మోడీ భీష్మించి కూర్చున్నారు. పాకిస్తాన్ ఇప్పటికే ఆక్రమించినటువంటి కాశ్మీర్ను కూడా స్వచ్ఛందంగా వాళ్ళే వదిలిపెడతారు, అంటే అట్లాంటి పరిస్థితి కూడా భారత్ వారికి తీసుకొస్తుంది అన్నట్టుగా మోడీ చాలా సీరియస్గా, అంటే చాలా హుందాగా, అలాగే చాలా పద్ధతిగా, అంటే మొత్తం కూడా ధైర్యంగా ధీమాగా ఉన్నటువంటి పరిస్థితి. మరి ఈ నేపథ్యంలో మరి ట్రంప్ ఇటు మధ్యవర్తిత్వం గురించి తను ప్రస్తావిస్తే దాదాపు ఇటు ట్రంప్ మోదీ మధ్య 35 నిమిషాల అంటే ఫోన్ కాల్ సంభాషణ అయితే జరిగింది. మరి సంభాషణలో భారత్కు సంబంధించినటువంటి దౌత్యపరం విషయాలు కావచ్చు, మొత్తం కూడా ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్లు కావచ్చు, అన్ని విషయాలు కూడా దాదాపు చర్చకొచ్చాయి. దాంట్లో ప్రధానంగా పాకిస్తాన్తో మరి మధ్యవర్తిత్వం, పాకిస్తాన్కు సంబంధించినటువంటి మాటలు కావచ్చు, అంటే పాకిస్తాన్కు అంటే ఇప్పటికే పహల్గామ్ దాని తర్వాత ఆపరేషన్ సింధూర్ విజయవంతమైంది. ఆపరేషన్ సింధూర్ తర్వాత ప్రపంచ దేశాలన్నీ కూడా భారత్ అంటేనే వణికిపోతున్నటువంటి పరిస్థితి. అంటే భారత్లో ఉన్నటువంటి అంటే సైనిక శక్తి కావచ్చు, క్షిపణులు కావచ్చు, డ్రోన్లు కావచ్చు, మొత్తంగా కూడా రష్యాకు S-400 కావచ్చు, ఇంకా S-400కు మించి ఆయుధాలు కూడా భారత్ స్వయంగా తయారు చేసుకుంటుంది. మరి ఎలాంటి దాడినైనా ఎదుర్కోగలదు అనేటువంటి విషయం అయితే ప్రపంచానికి బహిర్గతమైంది ఒక ఆపరేషన్ సింధూర్ తర్వాత. మరి అలాంటి నేపథ్యంలో ఇక పాకిస్తాన్ కూడా గడగడలాడిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే ప్రతి సందర్భంలో కూడా ఒట్టిగా ప్రేలాపనలు, పిచ్చి మాటలు మాట్లాడి జోకర్గా అవుతున్న నేపథ్యం కనిపిస్తుంది. కానీ ఎక్కడ సీరియస్నెస్ లేని పాకిస్తాన్ దాని గురించి పెద్దగా పట్టించుకోవడం కూడా లేదు. ఒకవైపు ఆకలి అలవటిస్తున్నటువంటి పాకిస్తాన్ ఆకలి కేకలతో ఇప్పటికే భారత్ తీసుకున్న నిర్ణయాలతో పాకిస్తాన్ ఇప్పటికే అలమటించిపోతుంది. ఇప్పుడు సింధు జలాలు కూడా పూర్తిగా ఆపేసింది. ఇంకా చాలా నిర్ణయాలు అంటే భారత్ తీసుకున్న నేపథ్యంలో పాకిస్తాన్ అంతా కూడా అలమటిస్తున్న నేపథ్యం. మరి ఇప్పుడు ఈ సందర్భంలోనే ఇప్పుడు ప్రపంచ దేశాలు భారత్తో సత్సంబంధాలు కలిగినటువంటి దేశాలకు వెళ్ళి అక్కడ వాళ్ళ కాళ్ళు పట్టుకొని ఎలాగనిస్తే భారత్ తమ పైన అంటే దయ చూపేలా ప్రవర్తించాలి,
ప్రయత్నించాలన్నట్టుగా ఇప్పటికే అన్ని దేశాల కాళ్ళు పట్టుకుంటుంది, కానీ మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తుంది. మరి ఈ నేపథ్యంలో నేడు అదే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పాకిస్తాన్ అంశంలో తనకు తానుగా మధ్యవర్తిత్వం వహించే ప్రయత్నం చేశాడు. మోదీతో తాను కొన్ని విషయాలు కూడా పంచుకున్న నేపథ్యంలో దాన్ని ప్రధానమంత్రి మోదీ సున్నితంగా తిరస్కరించాడు. పాకిస్తాన్తో మాకు మధ్యవర్తిత్వం ఎవరు కూడా చేయాలన్నంత అవసరం లేదు, ఆ పరిస్థితి కూడా ఆ పరిస్థితి వరకు కూడా ఎవరు తెచ్చుకోవాలని అవసరం లేదు, ఎవరితోనైతే మేము హుందాగా ఉంటున్నాం. అలాగే పాక్ పైన చాలా వరకు ఇప్పటికే మేము అన్ని నిర్ణయాలు అయితే తీసుకున్నాం, పాక్ ఖచ్చితంగా మా కాళ్ళ బేరకు రావాల్సిందే. ఇప్పటికే పాక్ ఆక్రమించినటువంటి కాశ్మీర్ను ఎలా సాధించుకోవాలో మాకు తెలుసు, మరి ఈ విషయాల్లో ఎవరు కూడా జోక్యం చేసుకోకపోతేనే మంచిది అనేటట్టుగా ట్రంప్కు చాలా సున్నితంగా చెప్పినాడు ఇటు భారత ప్రధాని నరేంద్ర మోడీ. సో మొత్తానికైతే మరి ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో మరి ఆపరేషన్ సింధూర్ తర్వాత చాలా వరకు కూడా స్తబ్దత నెలకొంది. మరొక వైపు ఆపరేషన్